నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 200 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీటీసీ పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ సురిగి మణిమ్మ రమేష్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషి, ఆయన ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాధించిన అభివృద్ధి పనులను ప్రస్తుత మంత్రి తన ఖాతాలో వేసుకుంటూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని కంచర్ల ఆరోపించారు. ఎల్లమ్మకుడి, రామగిరి, డీఈఓ రోడ్డు, మర్రిగూడ బైపాస్ రోడ్డు వంటి అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయించారని ఆయన కోరారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకున్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన సమాధానం చెబుతారని కంచర్ల అన్నారు. ఇటీవల ధర్వేషిపురం, తాజాగా చందనపల్లి నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలంతా ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేసి తిరిగి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, జి ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, జిల్లా సర్పంచుల జేఏసీ చైర్మన్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి, సల్వాతి సైతులు, జిల్లెల రేణుకారాజు, రేఖల మౌనిక, తీగల యాదయ్య, మండల పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ తవిటి కృష్ణ, పొగాకు గట్టయ్య తదితరులు పాల్గొనగా బీఆర్ఎస్లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ సురిగి మణిమ్మ రమేష్, తంతెనపల్లి శంకర్, పగిడపాల వెంకన్న, చింత ఇంద్రయ్య, పొడిచేటి గోపాల్, ఉప్పలపాటి పవన్ కళ్యాణ్, తంతెనపల్లి సాలయ్య, ఖమ్మంపాటి సందీప్, జక్కలి రాములు, తంతెనపల్లి స్వామి, సురేష్, రవి, చిన్నశంకర్, పాలడుగు శంకర్, తెల్లమల్ల చంటి తదితరులు ఉన్నారు. వైరిపాల వెంకన్న గారు గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మనిషి. పొడిచేటి గోపాల్, ఉప్పులపాటి పవన్ కళ్యాణ్, కొడగ నాగేంద్ర బాబు, సంతనపల్లి సాయిలు, గత 30 సంవత్సరాలుగా తను కూడా ఆయన రాజకీయం స్టార్ట్ చేసిన కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈరోజు మా తాతగారు తను కూడా ఈరోజు పార్టీలకు రావడం చాలా సంతోషకరం. ఖమ్మంపాటి సందీప్, నందనపల్లి సురేష్, హైదరాబాద్ రోడ్ ఏ విధంగా అయితే 6 లైన్స్ రోడ్ ఏ విధంగా అయితే నేను డివైడర్ వేసి లైటింగ్ చేసి సమ్మర్ లైటింగ్ చేసి జంక్షన్ అభివృద్ధి చేసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేసినో ఆ విధంగానే ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని మనం శాంక్షన్ కోసం కేంద్రాన్ని పంపిస్తే ఆ శాంక్షన్ అయినటువంటి నిధులే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పంపిందని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రెస్ ద్వారా నల్గొండ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నేను చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు ఈ ఫ్లైఓవర్ నేనే చెప్పిస్తున్నా, ఈ ఫ్లైఓవర్ నేనే చెప్పిస్తున్నా, ఈ మన ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ నేనే చెప్పిస్తున్నా అని. ఔటర్ ఆయన చెప్పిస్తుంది కాదు, మనం డిఓ ఆఫీస్ దగ్గర నుంచి ఏదైతే పానగల్ మన పానగల్ దాకా మన అదేవిధంగా పానగల్ రిజర్వాయర్ నుంచి మెడికల్ కాలేజ్ దాకా డివైడర్, లైటింగ్, వెడల్పు, విస్తరణ పనుల కోసం పెట్టినటువంటి డబ్బులే ఒకటి ఫ్లైఓవర్ గా మనం ఔటర్ గా మార్చుకున్నాడు. దాని
దాన్ని మార్చుకొని కొన్ని నిధులు పెట్టుకొని అలా కమిషన్ తవ్వడం కోసం 1000 మందికి నష్టం చేసి ఏర్పాటు చేసిండు. ఆ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే పోతుందో ఆ భూములకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా అడిగితే చెప్తారు. ఈయన అనుచరులు రైట్ లెఫ్ట్ మిడిల్ అలాగే ఏం చెప్పిండ్రు, మీకు ఇన్ని కోట్లు ఇప్పిస్తా, ఇన్ని లక్షలు ఇప్పిస్తా అని మాటలు మాట్లాడి వాళ్ళని మద్దతు భూపాలని దగ్గర పోవద్దు, నేనే ఇప్పిస్తా, కోమరెడ్డి వెంకటేశ్వరని ఇప్పిస్తా, ఒక్కొక్కరికి 70 లక్షల కోట్ల రూపాయలు ఇప్పిస్తాను మాటలు వదలమనికి ఇలా వాళ్లకు ఎకరానికి 8 లక్షలు 7 లక్షలు మరి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు మరి అదే విధంగా కొత్తపల్లి మరి అదే విధంగా మరి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 8 లక్షలు 12 లక్షల కన్నా ఎక్కువ రాలే. ఆడ వాల్యూ ఎంత ఉంది, ఎకరానికి 2 కోట్లు 1.5 భూమి 10 లక్షలు 8 లక్షలు వస్తాయి. న్యాయమా అమ్మ? న్యాయమా? ఇప్పిస్తా అని చెప్పాడు. భూపాలరెడ్డి దగ్గర భూపాలరెడ్డి దగ్గర పోతే ఆయన ఊరుకోడు, ఆయన దగ్గర పోవద్దు, ఎవరు అడిగిపోయినా మీకు పైసలు రావాలని బెదిరించారు. ఓకే, భూపాలరెడ్డి దగ్గర రావద్దు, రాలేదు. ఓకే, నేను కూడా ఏం చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఇప్పిస్తాను కదా తీర్చుకోరు అని చెప్పిన. మరి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను నేను. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకు మరి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎందుకు ఇప్పలేదు, 4 ఇంతలు ఎందుకు ఇప్పలేదు నేను ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి నేను ఏదైతే మీ ఆగిపోయిన ఏదైతే నేషనల్ హైవే రోడ్డు పానగల్లో పోతే మరి గవర్నమెంట్ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కలెక్టర్ తోటి అధికారులతోటి ఆర్టీఓని అందరిని కూడా మళ్ళీ పెట్టి మళ్ళీ ఎన్ని డబ్బులు అయితే వచ్చినాయో అందరూ మళ్ళీ అంత డబల్ ఇప్పించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మీరు పానగల్లో అడిగా చెప్తారు. ప్రజల ఆశీర్వాదంతో ఒక 5 సంవత్సరాలనే 40 ఏళ్ళు చేయనటువంటి చరిత్ర మన భూపాలరెడ్డి గారిది. మళ్ళీ ఈ రోజు నుంచి మనం చంద్రపల్లి ఫస్ట్ బూత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 93 గ్రామ పంచాయతీలలో 48 మున్సిపాలిటీ వార్డులు ఖచ్చితంగా మీరు చేసిన అభివృద్ధి అవ్వబడుతుంది అన్న. ఎక్కడ కూడా ఈరోజు ఏది పోయినా కూడా భూపాలరెడ్డి గారు చేసిన పనే కానీ భూపాలరెడ్డి గారే ప్రజల మధ్యలో ఉన్నటువంటి మనిషి అని చెప్పి ప్రజలకు వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని మేము ఖచ్చితంగా మనందరం 2028 2029లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ఈ నల్లగొండ మీద గులాబీ జెండా ఎగరాలి, భూపాలరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా అందరికీ నమస్కారం. మేము కేసీఆర్కి వీరాభిమానులం. మేమే కాదు, మా పిల్లలు కూడా కేసీఆర్ అంటే చాలా అభిమానం. ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల మాకు కొంచెం జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల మేము పక్కకు పోయినాం, కానీ కేసీఆర్ అనేది మా గుండెల్లో ఉండు. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు చాలా బాధపడుతున్నారు. వారి కోసం మేము భూపాలన్న గారి నాయకత్వంలో అందరికీ అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. జై కేసీఆర్.